తుఫాను కారణంగా ఉదయగిరి నియోజకవర్గ వ్యాప్తంగా భారీ వర్షాలు పడుతున్నాయి. భారీ వర్షానికి ఉదయగిరి బస్టాండు నిర్మానుష్యంగా మారింది. ఉదయగిరి ఆర్టీసీ డిపో నుండి పలు ప్రాంతాలకు బస్సులను నిలిపివేశారు. వరికుట్టపాడు మండలంలో భారీ వర్షానికి కనియంపాడు, రామదేవులపాడు మధ్యలో పిల్లపేరు వాగు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. కంచెరువు అటవీ ప్రాంతంలో కందుకూరు నుండి జామాయిల్ చెట్లను కొట్టేందుకు వచ్చిన 21 మంది అటవీ ప్రాంతంలో చిక్కుకున్నారు. దీంతో సమాచారం అందుకున్న అధికారులు వారిని సురక్షిత ప్రాంతానికి తరలించారు. జి కొండారెడ్డి పరిసర ప్రాంతాల్లో గాలి వర్షం బీభత్సం సృష్టించింది. పలు విద్యుత్ స్తంభాలు, వృక్షాలు నేల కొరిగాయి. సీతారాంపురం మండలం దేవమ్మ చెరువు అటవీ ప్రాంతంలో ఉన్న ఘటిక సిద్ధేశ్వర క్షేత్రం వద్ద కొండల నుండి వచ్చిన వరద నీటితో వాగులు, వంకలు నిండిపోయాయి. వరద ప్రభావం బ్రిడ్జిపై ప్రవహిస్తూ ఉండడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. కొండాపురం మండలంలోని సత్యవోలు అగ్రహారం మధ్యలో మిడతవాగు ఉధృతంగా ప్రవహిస్తూ ఉండడంతో పోలీసులు బందోబస్తును ఏర్పాటు చేశారు. వర్షాలు ఇంకా కొనసాగే అవకాశం ఉండడంతో ప్రజలను అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. కొంచెం గొడుగు ఎత్తి పైకి డాక్టర్ జీవీఎల్ నవీన డర్మటాలజిస్ట్ అండ్ కాస్మెటాలజిస్ట్. అన్ని రకాల చర్మ వ్యాధులకు వన్ స్టాప్ సొల్యూషన్. మా వద్ద బొటాక్స్ ఇంజెక్షన్ ద్వారా ముఖంపై ముడతలకు చికిత్స, ఫేస్ లిఫ్ట్ మరియు యంగర్ లుక్స్ కోసం ఫిల్లర్స్ ట్రీట్మెంట్ మరియు మెరుగైన స్కిన్ టోన్ కొరకు స్కిన్ బూస్టర్ ఇంజెక్షన్ సౌకర్యం కలదు. అడ్వాన్స్డ్ జర్మన్ టెక్నాలజీ గల క్యూస్విచ్ లేజర్ ద్వారా మంగు, ఇతర మచ్చలకు చికిత్స. ఎలాంటి రంగు గల టాటూ అయినా తీసివేత. ముఖకాంతి కొరకు కార్బన్ పీల్ చేయబడును. నొప్పి లేకుండా అవాంఛిత రోమాలను తొలగించుట కొరకు ప్రపంచంలోనే అత్యాధునిక టెక్నాలజీ గల క్వాడ్రాపు లేజర్ ఇప్పుడు మన నెల్లూరు నగరంలో లభ్యం. స్కార్స్ మరియు స్ట్రెచ్ మార్క్స్ కు మైక్రో నీడిలింగ్, రేడియో ఫ్రీక్వెన్సీ లేజర్ ట్రీట్మెంట్, కెమికల్ పీల్ ద్వారా మొటిమలు మరియు నల్ల మచ్చలకు చికిత్స, పిఆర్పి, జిఎఫ్సి మరియు డెర్మా రోలర్ ద్వారా హెయిర్ ఫాల్, బట్టతలకు చికిత్స. డాక్టర్ నవీనాస్ స్కిన్ క్లినిక్, శ్రీహరినగర్, మినీ బైపాస్ రోడ్, నెల్లూరు. పోతుంది పండి ఉదయగిరి ప్రజలందరికీ నమస్కారం.
ఇక్కడ మనకి మిచం తుఫాన్ ప్రభావంతో మనకి నిన్న రాత్రి నుంచి అధికంగా వర్షం, దాంతోపాటు గాలి కూడా వీస్తుండడం జరుగుతుంది. ఇప్పటి వరకు మనకి అన్నంపల్లి దగ్గర కానివ్వండి, తర్వాత నేలటూరు దగ్గర వాగులు ప్రవహించడం వలన అక్కడ రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. అందువల్ల ఎవరు కూడా ఆ రూట్లో వెళ్లకుండా వేరే రూట్లో వెళ్లాల్సింది కోరుకుంటున్నాం. అంతేకాకుండా ఈ వర్షం అనేది ఈరోజు రేపు కూడా కొనసాగే అవకాశం ఉండడం వలన ప్రజలందరూ కూడా ఏదైనా అత్యవసరం అయితే తప్పితే బయటికి రాకుండా అప్రమత్తంగా ఉండాలని చెప్పి కోరుకుంటున్నాం. మీకు ఏదైనా కూడా సమస్యలు ఉన్నాయి, ఏమున్నా కూడా ఏదైనా ఇబ్బందులు ఉంటే గ్రామ సచివాలయం స్థాయి నుంచి మండల తహసీల్దార్ వారి కార్యాలయం, ఎంపీడీ వారి కార్యాలయం, ఎస్ఐ గారు, పోలీసు వారు అందరూ కూడా సంసిద్ధులుగా ఉన్నారు. మీకు ఏది సమస్యలు ఉన్నా మా దృష్టికి తీసుకుని వస్తే మీకు పరిష్కరించడానికి మేము ఎప్పుడు అందుబాటులో ఉంటాము. మీరు కూడా ప్రజలు కూడా దీంట్లో అప్రమత్తంగా ఉండాలని చెప్పి కోరుకుంటున్నాం.